పర్ఫెక్షన్ అనే ఆకలి బాడీని కంటే మైండ్నే బ్రేక్ చేస్తోంది. విరాట్, ఆర్ యు ఓకే? ఎందుకు నీ చేయి వణుకుతుంది? అలాంటిదేమి లేదు, వదిలే. ఎక్కువగా వర్కౌట్ చేశాను. డోంట్ వరీ, నువ్వు వెళ్ళు. స్టేజ్లో నువ్వు హీ మ్యాన్గా ఉండొచ్చు, కానీ ఇంట్లో నా మ్యాన్వే. ఐ మిస్ యూ. మిస్ యూ టు. ఈరోజు చాలా వేడిగా ఉంది. తారా, నీకు ఏం కావాలో నాకు అర్థమవుతోంది, కానీ ఈరోజు కుదరదు. ప్లీజ్. విరాట్, నువ్వు ముందంతా చాలా మొరటుగా ఉంటావు, పేషనేట్, ఎంగేజింగ్. కానీ ఇప్పుడు నాకేంటో నిన్ను ఫోర్స్ చేసేలా ఉంది. ఇలా చూడు, నాకు 6 నెలల్లో నేషనల్ ఉంది. నేను దానికి సిద్ధం అవ్వాలి. నువ్వు మళ్ళీ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావా? తారా, నువ్వు లిమిట్స్ని క్రాస్ అవ్వకు ప్లీజ్. ఫైన్. హాయ్, ఐఎమ్ తానియా. మీరు వీరర్ కదా? మీ వర్కౌట్ గురించి నేను చాలా రోజుల నుంచి విన్నాను. అందులో మీరు కొంచెం ఫామ్ యాడ్ చేయాలి. నా ఫామ్లో ఏం లోటు? మీ ఫామ్లో ఎక్స్ట్రా పర్ఫెక్షన్ మీ ఫామ్కి నేను యాడ్ చేయబోతున్నాను. ఇంకా మీరు లెగ్స్ కూడా కాస్త సహాయం చేయాలి. ఇకపై నన్ను పర్సనల్గా ట్రైన్ చేయబోతున్నారా? అవును, నేను మీకు ట్రైనింగ్ నేర్పిస్తాను, మీకు ఇష్టమైతే మాత్రమే. కానీ అందుకని మీరు నన్ను ముందు హైర్ చేయాలి. అయితే సరే, యువర్ హైల్. అయితే మన ప్రాక్టీస్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే దెన్, బాయ్. మీ మజిల్స్కి కాస్త ప్రోటీన్ అవసరం అవుతుంది. ఇంకా మీకు
నేను ఇద్దరం కలిసి క్యాలరీని బర్న్ చేద్దామా? హా, నా ఫామ్లో ఏదో తప్పుందనిపిస్తోంది. నీ ఫామ్ గురించి నేను చూసుకుంటానా, నీ ఫిట్నెస్ని నేను చూసుకుంటానా. నేను వర్కౌట్ గురించే అడిగాను. నాతో కూడా కొంచెం వర్కౌట్ చేయొచ్చు కదా. నువ్వు టైర్డ్ అవుతావు. అదే నా ప్లెషర్. నీ ఆకలి తీర్చాలంటే నేను కామరాజుగా మారాలి. నాకు నువ్వు పాత విరాట్గా వస్తే చాలు. ఏమైంది విరాట్, నువ్వెందుకు ఇలా నించున్నా? ఏం లేదు, కొంచెం టైర్డ్గా ఉన్నాను. రేపు ఆ కాంపిటీషన్లో నేను గెలుస్తాను అనుకుంటున్నావా? నువ్వు ఖచ్చితంగా కాంపిటీషన్లో ఓడిపోవు. ఇప్పుడు చెప్పు, రేపు చేయబోయే వర్కౌట్లో నిన్ను సాటిస్ఫై చేస్తానా? నువ్వు నన్ను సాటిస్ఫైడ్ మాత్రం చేయలేవా? అంతకు మించి ఎక్కువ సంతోషం. ఎందుకంటే నీలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఓడిపోకూడదు. నువ్వు కాస్త రిలాక్స్ కా, నేను మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటానా. నీ ఫోన్ తాన్యా, ఇదెవరైనా చూశారంటే ప్రాబ్లం అవుతుంది. ఇదే నీ వాల్ పేపర్. ఇది ఎవరు చూసినా చూడకపోయినా, కానీ నువ్వు మాత్రం చూస్తే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు ఎప్పుడూ నా మనసులో, నా హృదయంలో ఉంటావు. అలాంటిది ఎందుకు ఇవన్నీ? ఈ రోజు వర్కౌట్ అయిపోయిన తర్వాత నీ కళ్ళల్లో ఒక స్పార్క్ చూసానా? ఆ స్పార్క్ని నేను మళ్ళీ చూడాలి. నాకు నీ దగ్గర నుంచి అంతా కావాలి.
తను నా పర్సనల్ ట్రైనర్. నా వర్కౌట్ గురించి మాట్లాడుకుంటున్నాం. నీ పర్సనల్ ట్రైనర్ నీ మీద చాలా అక్కరగా ఉన్నాడనుకుంటా. అవును, తను చాలా సపోర్టివ్ పర్సన్. సరే, నువ్వు కాఫీ తాగు, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ మార్నింగ్. అయితే స్టార్ట్ చేద్దామా? షూర్. స్టెబిలిటీ ఇక్కడి నుంచి రావాలి. నేను నీకు చూపిస్తానే. ఇలాగే చేయాలా? ఇలాగే వెళ్తే నీకు ఇంకో సెషన్ అవసరం అవుతుందనుకుంటా. నీలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. విరాట్, ఏదైనా కానీ మన మధ్యలోనే ఉండాలి కదా. నువ్వెందుకు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు? నీ ఫోన్, ట్రైనర్, జిమ్ వీటన్నిటికీ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, కానీ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు విరాట్. తారా, నేను ఫోకస్ చేయాలి. నన్ను ఫోకస్ చేయనివ్వు. నీకు చెప్తే అర్థం కదా? నేను అర్థం చేసుకోను. మనం కలిసి 8 సంవత్సరాలు ఉన్నాము. నీ గురించి ఎవరికి తెలుసు? ఆ ట్రైనర్కా? తారా, ఐఎమ్ సారీ. నేను కొంచెం ప్రెషర్లో ఉన్నాను. నేనెప్పుడు నీతోనే ఉంటాను. ఏమైంది విరాట్? నువ్వెందుకు టెన్షన్గా ఉన్నా? నువ్వేం ఆలోచిస్తున్నా? తారా, నేను తనతో ఉన్న ప్రతిసారి వీక్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా కష్టపడి వర్కౌట్ చేయాలి. ఇంకా నాతో కాన్ఫిడెన్స్. నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఈ ప్రపంచాన్నే గెలవాలనిపిస్తుంది. కానీ తారా నా వైఫ్, తను నన్ను లవ్ చేస్తోంది. అయితే నీ లవ్వే ఇన్సెక్యూరిటీగా ఉందంటే నువ్వు దాన్ని వదిలి బయటికి రావాల్సి ఉంటుంది. కానీ తను నా భార్య. ఇది నేనెలా చేయగలను? తను నీ వీక్నెస్ కూడా. టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ కొత్త వాచ్ కోసం నువ్వు కొన్ని క్యాలరీస్ని బర్న్ చేయాలి.
విరాట్, నువ్వు దీనికి అడిక్ట్ అయ్యావని నీకు ఫీల్ అవ్వట్లేదా? ఈ సప్లిమెంట్స్, ఈ మెడికేషన్స్ ఇవన్నీ నీకు చాలా ఎక్కువ. నువ్వు నీ పని చూసుకుంటే చాలు తారా. నీ హెల్త్ కూడా నాకు చాలా ముఖ్యం. నేను నిన్నిలా చూడలేకపోతున్నాను. నీ వల్లే నేను చాలా వీక్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. నీ చూపు నన్ను చాలా వీక్గా ఫీల్ అయ్యేలా చేస్తోంది. ముందంతా నేనే నీ స్ట్రెంత్గా ఉన్నాను. ఇప్పుడు నేను నీకు వీక్నెస్ అయిపోయానా? నువ్వు చెప్తుంది వింటుంటే నీ ట్రైనర్ షట్ అప్. నేను నీతో ఉండకపోవడమే నీకు సంతోషం అంటే నేను నిన్ను విసిగించను. విరాట్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేనెప్పుడు నీతోనే ఉంటాను. ఏమైంది విరాట్? ఎందుకు టెన్షన్గా ఉన్నా? అలాంటిదేం లేదు. నాకు సప్లిమెంట్స్ కావాలి. అందుకు నేను 2 రోజులుగా వెయిట్ చేస్తున్నాను. కానీ నాకు... హలో, ఏమైంది? దొరికిందా? సారీ సార్, ఇంకా 4 డేస్ అవుతుంది. ఏంటి 4 రోజులా? ఈ సిటీలో ఇంకెవరి దగ్గర లేవా? త్వరగా నాకు అరేంజ్ చేసి ఇవ్వాలి. ఇలా చూడండి విరాట్, నా దగ్గర ఏడుస్తానికి ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు అలా అనుకుంటే మీరు వేరే చోట్ల కొనుక్కోండి. హే, ఫోన్ కట్ చేశాడు. విరాట్, నీకు ఎక్కువ సప్లిమెంట్స్ కన్నా ఎక్కువ లవ్ కావాల్సి ఉంటుంది. ట్రస్ట్ మీ, నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా చేసి వెళ్ళానా? తాన్యా, నన్ను నేనే లూజ్ చేసుకుంటున్నాను. నేను 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 చాలా వీక్గా ఫీల్ అవుతున్నాను. లేదు, అలా ఏమీ నీకు జరగబోదు. అంతేకాకుండా ఇప్పుడు మంచి డైరెక్షన్లో ఉన్నా. నేను నీకు అది ఇస్తానా? ఎందుకు ఇది తీస్తున్నావు? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు నీ పని చూసుకో చాలు అని చెప్తే అర్థం కాదా నీకు? నీ హెల్త్ టేక్ కేర్ చేయడం, నీకు సరైన విషయాలు చెప్పడం, ఇవే నా పనులు. నువ్వు అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? చెప్పు, ఏమనుకుంటున్నావు? నేను నీ వైఫ్. అది ఇవ్వు. విరాట్, చాలు, ఆపు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోపం తెప్పించుకో అని, కానీ నా మాట లెక్క చేయలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. తారా, 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 ఐఎమ్ రియల్లీ సారీ తారా. నేను ఇది కంట్రోల్ చేసుకోలేకపోయాను తారా. కళ్ళు తెరువుతారా. ఇలా చూడు, నాకు కోపం వస్తుంది. కళ్ళు తెరువుతారా. తారా, తారా, నేను చాలా పెద్ద తప్పు చేశాను తారా. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు తారా. తారా, తారా, కళ్ళు తెరువుతారా. నువ్వు నాకు ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వు, నేను అనుభవిస్తాను. కానీ ప్లీజ్ కళ్ళు తెరువుతారా. హాయ్ బేబీ, ఏంటి విషయం? ఎంత త్వరగా నాకు కాల్ చేసేవి? తాన్యా, నేను ఒక పెద్ద తప్పు చేశాను. ఏమైంది? అది నాకు తారాకి మధ్య ఒక గొడవ జరిగింది. అందులో ఏముంది సమస్య? నేను కోపంలో తనని గట్టిగా కొట్టాను. కొన్ని సమయాల్లో నువ్వు ఇన్సెక్యూరిటీని ఇలాగే చూపించాలి. తను చనిపోయింది. నేను తారాని చంపేశాను. ఏంటి?
నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు చంపేసావా? ఎస్, నేను చంపేశాను. అందుకనే నేను ఇప్పుడు నీకు కాల్ చేసింది. నిన్ను, నీకెంత ధైర్యం ఉంటే నాకు కాల్ చేసావు? ముందు కాల్ కట్ చేయి. తానియా, నువ్వే కదా నాకు చెప్పావు నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటానని. నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోకు తానియా. నేను నీకు చెప్పానా? నేనేవి నీకు హత్య చేయమని చెప్పలేదు. దీని తర్వాత నువ్వు నాకు కాల్ చేయకో. తానియా, తానియా, తానియా. తారా, ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు ఎంత చెప్పినా నేను అసలు వినిపించుకోలేదు. తారా, ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను క్షమించు తారా. దయచేసి దయచేసి నన్ను క్షమించు. కొన్నిసార్లు మనం స్ట్రెంగ్త్ అనుకునే వాళ్ళే మన నాశనానికి కారణమవుతారు.